వీక్షకులందరికీ నమస్కారం. గడిచిన వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదంతో తొక్కివేశాడు. 5 కోట్ల మంది ఆంధ్రుల్ని అణిచివేశాడు. వారి యొక్క ప్రయోజనాలని తెలంగాణకి తాకట్టు పెట్టాడు అంటూ కొన్ని పత్రికల్లో పేజీలు కథనాలు రాసి టన్నుల కొద్దీ పేపర్ వేస్ట్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గురించి మనం గతంలోనే ఒక వీడియోలో స్పష్టంగా చెప్పుకున్నాం. అదే విషయాన్ని నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడం సాధ్యమవుతుంది అంటూ కథనాలు రాసుకొచ్చారు. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2020లో 800 అడుగుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని తోడేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నామంటూ 2020లో టెండర్లు పిలిచి ఆ పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత కంపెనీకి కట్టబెట్టారు. అక్కడేదో వాళ్ళు షో చేశారు, ఒక పొక్కిరేలు నింపి ఆ మట్టి ఇటు అటు పోశారు, ఒక 1000 కోట్లు అయితే ఎత్తేశారు. 841 అడుగుల కన్నా కింద శ్రీశైలం ప్రాజెక్టులో నిల్వ ఉండే నీరు కేవలం 32 టీఎంసీలు మాత్రమే. ఆ నీరు కూడా తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తి కనుక చేస్తే 3 రోజుల్లో ఖాళీ అయిపోద్ది. ఆ నీటిని ఎత్తిపోయడానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రోజుకు 3 టీఎంసీలు పోతిరెడ్డిపాడులో ఎత్తిపోస్తానని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇంజనీర్లు చూసి ఇలాంటి ప్రాజెక్టులు ఎలా చేపడతారు అంటూ 3 కోట్ల రూపాయలు ఫైన్ కూడా వేసింది. అయినా సిగ్గులేదు. పనులు వారే ప్రారంభించారు, పనులు వారే నిలిపివేశారు. 2020లోనే ప్రారంభమై 20లోనే మూసుకుపోయిన ప్రాజెక్టు. ఇంత నిర్లక్ష్యంగా తెలంగాణతో పోరాడి కృష్ణా జలాలు తీసుకొస్తున్నాం అపర భగీరథుడు అని చెప్పి రాసుకోవడానికి, తెలంగాణతో నీటి యుద్ధాలు చేస్తున్నామని డ్రామా వేశారు. 2024 ఎన్నికలకు ముందు కూడా నాగార్జున సాగర్ దగ్గర ఇలాంటి డ్రామానే వేశారు. ఎన్ని డ్రామాలు వేసినా కూడా జనం చక్కగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పొనుకబెట్టారు. అయినా కూడా సిగ్గులేదు. తాజాగా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో తలపెట్టిన పోతిరెడ్డిపాడు దగ్గర తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పెద్ద వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కనీసం సంవత్సరానికి 3 రోజులు కూడా పనిచేసే అవకాశం లేదని మనం గతంలోనే వీడియో చేసుకున్నాం. అదే విషయాన్ని మంత్రి గారు నేను స్పష్టంగా చెప్పారు. 841 అడుగుల కంటే కింద ఉండేది 32 టీఎంసీలు. ఆ 32 టీఎంసీలు మనం తోడడం మొదలు పెడితే తెలంగాణ పూర్తి స్థాయిలో అన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 3 రోజుల్లో ప్రాజెక్టు ఖాళీ అయిపోద్ది. ఆ తర్వాత లిఫ్ట్లో మోటార్లు ఆన్ చేసినా కూడా నీళ్ళు రావు. మరి అలాంటి పరిస్థితులు అన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఎలా వ్యయం చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఇక శ్రీశైలంలో 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా 44,000 క్యూసెక్కులు తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుంది అని రాశారు. అబద్ధం, పూర్తిగా అబద్ధం. 852 అడుగుల వరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకోవచ్చు. 852 నుంచి శ్రీశైలం పూర్తి స్థాయి నిండే వరకే దాదాపుగా 180 టీఎంసీల జలాలు అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే ప్రధాన ప్రాజెక్టులన్నీ వరద నీటిలో వచ్చే బురదతో నిండిపోతా ఉన్నాయి. వాటి యొక్క నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించినప్పుడు దాని యొక్క పూర్తి సామర్థ్యం 400 టీఎంసీలు అయితే ఈరోజు 312 టీఎంసీలు ఉందని చెప్తా ఉన్నారు. స్పష్టంగా అది యాక్చువల్గా ఉందా లేదో కూడా తెలియదు. అంటే 50 సంవత్సరాల్లో 1/4 పూర్తిగా నిండిపోయింది, మట్టితో నిండిపోయింది. శ్రీశైలంలో కూడా అదే పరిస్థితి. ప్రాజెక్టులో ఈ విధంగా మేటేసి ఆ ప్రాజెక్టుల కెపాసిటీ సగానికి సగం పడిపోతా ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 9,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అందులో ఒక 42% కమిషన్లు దొబ్బేసి ఆ ప్రాజెక్ట్ని వైట్ ఎలిఫెంట్ లాగా తయారు చేయాలని చూశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే 4 ఏళ్లలోనే ఎత్తేసేవాళ్ళు డబ్బులన్నీ. ఇక రాయలసీమకి జలాలను పారించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ కథనాలు రాశారు. దీని మీద మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంగా చెప్పారు. హంద్రీ నేవా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి నిధులు కేటాయించింది ఎన్టీ రామారావు. దానిని ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా చెప్పారు. తెలుగు గంగ ప్రాజెక్టుకి అసలు డిజైన్ చేసింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు రాకముందు రాయలసీమలో 35 సంవత్సరాల పాటు చుక్కనీరు ఇచ్చిన దాఖలాలు. తెలుగు గంగా ప్రాజెక్టుకి పోతిరెడ్డిపాడు నుంచి తెలుగు గంగా ప్రాజెక్టుకి డిజైన్ చేసింది ఎన్టీ రామారావు. రాయలసీమ కరువు ప్రాంతాలకు మొత్తానికి నీరు ఇచ్చుకుంటూ మద్రాసుకు కూడా తాగునీటి సరఫరా చేసిన ఘనత ఎన్టీ రామారావు దక్కింది. ఇక హంద్రీ నేవా ప్రాజెక్టులో 79% పనులు పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు. అవ్వుకు రిజర్వాయర్ని పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఇన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో రాయలసీమలో ప్రాజెక్టులకి 96,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది 2,600 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు చేసింది 1,000 కోట్లు. ఆ 1,000 కోట్లు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకంలో 1 ఎకరా కూడా సాగునీరు లేదు. ఈ విధంగా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అసలు రాయలసీమకి నీరు ఇచ్చిందే మేము రాకముందు ఇక్కడ వీళ్ళు మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వినేవాడు ఉంటే ఏదని చెప్తారు. రాయలసీమకు ద్రోహం చేసిందే మీరు. రాయలసీమలో 10 సంవత్సరాలు మీరిద్దరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి కొంతమంది కూడా ముఖ్యమంత్రులుగా చేశారు. వాళ్ళు ఏదో కొంచెం కేసీ కెనాలు లైనింగ్లు అవి కొంత డెవలప్ చేసుకున్నారు వాళ్ళ ప్రాంతంలో. కనీసం మీ ప్రాంతంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా పులివెందులకు సాగునీరు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు. ఆ విషయాన్ని ఎవరైనా వైసీపీ నేతలు కాదనగలరా? హంద్రీ నేవా ప్రాజెక్టు ద్వారా పెద్దిరెడ్డి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు. దేశంలోనే అతి పొడవైన కెనాల్ 754 కిలోమీటర్లు తవ్వి హంద్రీ నేవా కర్నూలు సమీపం నుంచి మాల్యాల నుంచి కుప్పంలోని పరమ సముద్రం చెరువు వరకు నీటిని తరలించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ ప్రాజెక్టును ఒకరోజు చూసుకుంటూ వెళ్ళాలన్నా కూడా వారం రోజులు పడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ని గడిచిన 20 సంవత్సరాలుగా దఫాలుగా పూర్తి చేశారు. చాలా అత్యంత కరువు ప్రాంతాల నుంచి వెళ్తూ ఉంది ఆ ప్రాజెక్టు. ఎన్టీ రామారావు ఉన్న సమయంలోనే దాన్ని డిజైన్ చేశారు. ఇంజనీర్ హనుమంతరావు చాలా కష్టపడి అనంతపురం జిల్లాలో తీవ్రమైన కరువు ప్రాంతాలు, కర్నూలు జిల్లాలో తీవ్రమైన కరువు ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో అసలు మంచినీరు దొరకని ప్రాంతాలు తమ్మల్లపల్లి, మదనపల్లి ప్రాంతాల నుంచి డిజైన్ చేశారు. అలాంటి ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ₹1 కూడా ఇవ్వలేదు. హంద్రీ నేవా ప్రాజెక్టులో పంపులు కెపాసిటీ 3,800 టీఎంసీలు ఉంటే కాలువ కెపాసిటీ 2,800 క్యూసెక్లే ఉంది. పంపుల కెపాసిటీ 3,800 క్యూసెక్లు ఉంటే కాలువ కెపాసిటీ 2,800 క్యూసెక్లు. చంద్రబాబు నాయుడు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల కాలంలో 700 కోట్ల రూపాయలు కేటాయించి ఆ కాలువ మొత్తాన్ని వైడెన్ చేశారు, లైనింగ్ చేశారు. చీడిపల్లి రిజర్వాయర్ దాకా ప్రతిరోజు 3,800 క్యూసెక్లు తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా చేశారు. ఆ తర్వాత కాలం వెళ్లే కొద్దీ నీటి వినియోగం అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి కెపాసిటీ తగ్గుతూ వెళ్తుంది. ఈ విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపి చంద్రబాబు నాయుడు 5 కోట్ల మందికి మహాద్రోహం చేశాడని పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాస్తున్నారు. సరే, 5వ తరగతి 6వ తరగతి చదివినవాడు నమ్మితే నమ్మచ్చు. ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా కూడా అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్గా నీళ్లు ఎత్తిపోయడానికి నీళ్లు ఏడా ఉన్నాయి? నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే తెలంగాణ వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేస్తే అసలు శ్రీశైలం సుఖ నీళ్ళు ఉండవు కదా అని ఎవడన్నా ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నిస్తారు. రాబోయే రోజుల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మరిన్ని వివరాలతో, సంచలన వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.